హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాను. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. బట్ మీరు టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తే నేను ఆ వీడియోని ముందుగా అప్లోడ్ చేస్తానని చెప్పా. సో నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు నాకు టీచింగ్ వచ్చు, బట్ ఇంగ్లీష్ అంటే నాకు భయం అన్న టాపిక్కి వచ్చాయి. యాక్చువల్గా నేను మ్యాథ్ డెమోకి వస్తుందేమో అనుకున్నాను. నిజంగా ఇంత ప్రయారిటీ ఉంది, ఇంత నీడ్ ఉంది ఈ టాపిక్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ ప్రాబ్లమ్ని ముందే రెక్టిఫై చేసేసుకోవాలి. ఎందుకంటే త్వరలో స్కూల్స్ మొదలవబోతున్నాయి. చాలామంది మనలాంటి టీచర్స్ కొత్తగా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, డెమోస్ ఇవ్వడానికి వెళ్తున్నారు. అక్కడ మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ, టీచింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కేవలం ఒక్క లాంగ్వేజ్ లేకపోవడం వల్ల వాళ్ళ జాబ్ అన్నది మిస్ చేసుకుని వచ్చేస్తున్నారు. ఈవెన్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా కాస్త ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేసరికి మీ జాబ్ అన్నది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇంత ప్రయారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్ని వెంటనే రెక్టిఫై చేసేసుకోవాలి. సో మనకున్న ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే, టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఆ టీచింగ్ రావడమే చాలా గొప్ప విషయం. ఆ టీచింగ్తో పాటు మీరు టీచింగ్లోకి రావాలి అనుకోవడం ఇంకా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో టీచర్స్గా మారాలని చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. బట్ మనం లేకపోతే ఫ్యూచర్ లేదు. ఇంత మంచి స్టెప్ తీసుకున్న మనం ఒక లాంగ్వేజ్ కారణంగా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకూడదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నేర్చుకోకుండా మేనేజ్ చేసేయచ్చా మేడం అంటే నో, అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. మరి ఎలా నేర్చుకోవాలి? ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మొత్తం నేర్చుకొని వెళ్ళడం, లేదా వెళ్ళేంత వరకు మేనేజ్ చేసి వెంటాక నేర్చుకోవడం. ఈ రెండిటిలో దేన్ని ఎంచుకుంటారు అన్నది మీ మీదే ఆధారపడి. సో ఇక్కడ మనకి అసలు ఇంగ్లీష్ రాదా అంటే అలా ఏం లేదు, ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము మన గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసామంటే ప్రతి చోట మనకి ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా వస్తూనే ఉంది. మనకి ఎక్కడ రాదు అని అంటే దాన్ని కమ్యూనికేట్ చేయడం రాదు. ఇక్కడ మీరు బయట స్పోకెన్ ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటే క్లాస్ రూమ్లో మనం చాలా తక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాం. జనరల్గా మాట్లాడికి మాటలు మీ క్లాస్ రూమ్లో ఉండవు. చాలా లిమిటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి. సో వాటికి మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు మేనేజ్ చేయాల్సింది డెమో ఎలా ఇవ్వాలి. మీరు ఇక్కడ డెమోలో ఒక చిన్న టాపిక్ని ఎంచుకుంటారు. ఆ టాపిక్కి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. మన ఛానల్ అవ్వచ్చు, వేరే ఛానల్ అవ్వచ్చు, చాలా వీడియోస్ వస్తాయి. మీరు మీ టాపిక్ని చక్కగా నోట్ చేసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇంత చదివిన మీకు ఒక చిన్న టాపిక్ని చదివి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనలో ఉన్న ఆ భయాన్ని తీసేదా. మిస్టేక్ వచ్చింది, వస్తే ఏమవుతుంది? సెలెక్ట్ అవ్వలేదు, వేరే స్కూల్కి వెళ్తాం. మిస్టేక్ వచ్చింది, కొంతమంది పర్లేదు, దాన్ని పెద్ద పట్టించుకోరు. ఇక్కడ మీకు డెమోలో చూసేది ఏంటంటే, ఎక్కువగా మీరు ఎంత ఇంగ్లీషు మిస్టేక్స్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా మాట్లాడుతున్నారని చూడరు. మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మీ కంటెంట్ ఎంత బాగా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారనే చూస్తాయి. అంతే తప్ప కూర్చొని ఇంగ్లీష్లో ఈ లైన్లో గ్రామర్ మిస్టేక్ వచ్చింది, ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది అని మనల్ని ఎవ్వరూ కూడా అక్కడ క్వశ్చన్ చేసేది ఏముండదు. మనం ట్రై చేస్తున్నామన్న విషయం అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ భయాన్ని విడిచిపెట్టి త్వరగా ప్రాక్టీస్ అయ్యి డెమో ఇస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్లో ఆ డెమోని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే మ్యామ్, మేము డెమో కంప్లీట్ చేసేసాం. ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాము, కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాము. అవే అడిగారు. లక్కీగా ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను జాబ్లో జాయిన్ అయిపోయా. మరి ఇప్పుడు మరి నాకు ఇంగ్లీష్ రాదు, నేను క్లాస్లో ఎలా చెప్పాలి? ఈ డౌట్ మీకు రావచ్చు. అందుకే మీకు క్లాస్ రూమ్ కమాండ్స్ అని కొన్ని ఉంటాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించేది, మీరు లెసన్ చెప్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో పదాలని, వాక్యాలని తీసుకొచ్చి మనం మాట్లాడడం, చాలా లిమిటెడ్ సెంటెన్సెస్ని వాడతాం. కదే చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి, చాలా వాక్యాలు ఉంటాయి. మన క్లాస్ రూమ్ టెర్మినాలజీకి వచ్చేసరికి చాలా లిమిటెడ్గా ఉంటాయి. వాటిని మీరు ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి? క్లాస్ రూమ్ కమాండ్స్ నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్లాస్ రూమ్ కమాండ్, జనరల్గా క్లాస్లో యూజ్ చేసే డైలాగ్స్ మీకు తెలుస్తాయో పిల్లలు మీ కంట్రోల్లో ఉంటారు. ఇంకా లెసన్ ఎక్స్ప్లెనేషన్, ఖచ్చితంగా ఎంత చదువుకున్న మనకి లెసన్ని తెలుగులో అర్థం చేసుకోలేమంటారా? ఇక్కడ ఒకటండి, ఏదైతే ఒక లెసన్ ఉందో దాన్ని మీరు తెలుగులో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది వెంటనే అయ్యే పని కాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి.
ఎప్పుడైతే మీకు ఆ లెసన్ మీద, ఇక్కడ ఇంగ్లీష్ మీద కాదు, ఆ లెసన్ మీద మీకు కంప్లీట్గా గ్రిప్ వస్తుందో మీరు దాన్ని ఎలా అయినా మార్చి చెప్పగలుగుతారు. ఫస్ట్ మనకి ఆ లెసన్ రావాలి. ఆ లెసన్కి ముందు, లెసన్కి తర్వాత, లెసన్ మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, ఎక్కడ ఏ డెఫినేషన్ వాడాలి, కంప్లీట్గా దీనికి ప్రాక్టీస్ అన్నది అవసరం. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లెసన్ని కనుక కంప్లీట్గా మీరు అర్థం చేసుకోగలిగితే టీచ్ చేయడం అన్నది చాలా చాలా ఈజీ. మీరు అనుకున్నంత డిఫికల్ట్ అయితే కాదు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. అన్ని స్కూల్స్లోనూ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్తున్నారని, మదర్ టంగ్ ఎక్కడ వాడదని. ఇంగ్లీష్లో ఒక లైన్ చెప్పారు మీరు, స్టూడెంట్కి అర్థం కాలేదు, బైలింగ్వల్ యూజ్ చేయరా అంటే 2 భాషలు వాడరా? ఖచ్చితంగా వాడతాం. ఒక సర్టెన్ కండిషన్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ఎక్స్ప్లెనేషన్కి 70-30% అన్నది పాటిస్తారు. అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లెసన్ చెప్పడం కాదండి మనకు కావాల్సిన గోలు. లెసన్ పిల్లాడికి అర్థం కావాలి. మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాడికి అర్థం కాలేదు. అప్పుడు అవుట్పుట్కి ఎక్కడ ఆస్కారం ఉంది? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్కడ జరుగుతుంది? కొన్ని పర్టికులర్ స్కూల్స్లో, చాలా అంటే చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే స్కూల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ ఆ స్టాండర్డ్కి సరిపోయే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ స్టాండర్డ్స్లో పెరిగిన పిల్లలు, దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్. సో వాళ్ళ దగ్గర మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మీ ప్రోగ్రెస్ని స్లోగా స్టార్ట్ చేయండి. కాస్త బైలింగ్వల్కి అవకాశం ఉండే స్కూల్స్ని ఎంచుకోండి. ఏ స్కూల్ అయినా కూడా ఖచ్చితంగా ఈ 70-30 లేదా 75-25 అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరుతారు. మీరు కనుక్కోవచ్చు బయట. ఎందుకంటే లెసన్ అర్థం కావాలంటే అస్సలు తెలియని పిల్లాడికి కనీసం మీరు కొన్ని వాక్యాలైనా తెలుగులో చెప్పి తీరాలి. అప్పుడే వాడికి అది అర్థమవుతుంది. కాబట్టి మీరు భయపడినంతగా ఉండదు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని, లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. సో ఇక్కడ ఏం చేస్తారు మీరు? లెసన్లో ఏదైతే డిఫికల్ట్ పార్ట్ ఉందో దాన్ని సింప్లిఫై చేసి పిల్లలకి చెప్తారు. సో ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా లెసన్ మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీరు అంత బాగా పిల్లల్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు, దాని మీనింగ్స్ చెప్పగలుగుతారు. సో ఇక్కడ మనకు కావాల్సింది ముందు లెసన్ ప్రిపరేషన్. ఇది ఉంటే ఖచ్చితంగా ఎలా ఇంగ్లీష్లో చెప్పాలన్నది ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో క్రైటీరియా ఉంటుందండి. మనకి తెలుగు నేర్చుకున్నాం, హిందీ నేర్చుకుంటాం, చదవడం, రాయడం, కొంతమంది మాట్లాడతారు చక్కగా, సైన్స్ నేర్చుకుంటాం, సోషల్ నేర్చుకుంటాం, ఇన్ని నేర్చుకున్న మనకి ఆ ఒక్క ఇంగ్లీషే ఎందుకు రాదు? ఎందుకంటే మనము ఖచ్చితంగా దాని మీద హార్డ్ వర్క్ అన్నది చేయము, పట్టించుకోని దాన్ని. ఇప్పుడు మనం పట్టించుకోవాలి అన్నప్పుడు ఏం జరగాలి? అక్కడ ఖచ్చితంగా ఇది ఉండాలి అన్న ఒక సిచ్యువేషన్ అన్నది క్రియేట్ అవ్వాలి. సో నేనేం చెప్తానంటే, ఇంగ్లీష్ రాని వాళ్ళు జాయిన్ అయితే మీకు డబల్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి చెప్పండి? చదివితే వస్తాయా? మాట్లాడుతూ ఉంటే వస్తాయి. మరి మీతో రోజు ఇంటి దగ్గర ఎవరు మాట్లాడతారు? మీ జాబ్లో మాట్లాడమనండి పక్కన కూర్చున్న మీ ఎంప్లాయీని, ఎవ్వరూ మాట్లాడరు. ఈ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు ఎక్కడ జరుగుతుంది అంటే స్కూల్లో జరుగుతుంది. స్కూల్లో మీ పిల్లలు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, మీ టీచర్స్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, మీ హైయర్ అథారిటీస్ లైక్ హెచ్ఓడి కానీ, ప్రిన్సిపల్ కానీ, రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే మీ చుట్టూరు ఒక ఇంగ్లీష్ వాతావరణం తయారైందో ఖచ్చితంగా మీరు నేర్చుకుని తీరుతారు. అంటే మనకి ఆ సెల్ఫ్ మోటివేషన్ రావాలి, ఆ డేంజరస్ సిచ్యువేషన్ వచ్చేయాలి, అప్పుడే మనం సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటి వరకు మనం నేర్చుకోకపోవడానికి కారణం మనకి ఎబిలిటీ లేక కాదు, మనం సీరియస్గా తీసుకోకపోవడం వల్ల. ఎవరైనా అంతే. ఈరోజు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చేసి ఉన్న టీచర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే, వచ్చి నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ నేను అంటాను. నేర్చుకుని వచ్చిన వాళ్ళకంటే వచ్చి నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ, నాతో సహా. కంప్లీట్గా రావాలంటే మనం పిల్లలతో మాట్లాడగలగాలి. ఎప్పుడైతే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీ స్కిల్స్ అన్నవి పెరుగుతాయి. మీకు అది ఎక్స్ట్రా యాడింగ్ అవుతుంది, ఒక బెనిఫిట్ అవుతుంది మీకు స్కూల్లో ఇలా స్టార్ట్ చేసుకుంటే మీ జర్నీని. సో ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఆ సర్టెన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోవాలి. అంటే మన చుట్టూ వాతావరణం ఎలా ఉండాలంటే మనం ఏదైనా కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా దాని గురించి కష్టపడాలి. ఇంకా పీకల మీదకి వచ్చేసింది, తప్పదు, వేరే దారి లేదు, ఇది చేయకపోతే నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతాం. సో అలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ అయినప్పుడు ఎందుకు నేర్చుకోరు? ఖచ్చితంగా నేర్చుకొని తీరుతారు. ఆ సర్టెన్ సిచ్యువేషన్స్ మనం ఇబ్బంది పడకుండా, మనం కష్టపడకుండా సులభంగా రావాలంటే రావు. ఖచ్చితంగా తెలుగు మీడియం నుంచి వచ్చినా అది మహాపాపం కాదు. నేర్చుకుందాం. 1 సంవత్సరం రాలేదు, 2వ సంవత్సరం నేర్చుకుంటాం.
ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు నేర్చుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, పెయిడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. ఇవేమీ చేయలేకపోతే రోజు న్యూస్ పేపర్ చదవండి, టీవీలో కార్టూన్స్ వస్తాయి, సబ్ టైటిల్స్తో కార్టూన్ వస్తుంది పిల్లల్ని, అవి చూడండి. లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో కొన్ని కార్టూన్ ఛానల్స్ వస్తాయి, అవి చూడండి. కార్టూన్స్ ఎందుకంటున్నానంటే అందులో మీకు సింపుల్ లాంగ్వేజ్ వస్తుంది పిల్లలకి సంబంధించినవి, అవి ఫాలో అవ్వండి. ఈజీగా మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఏదో ఒక్కటి ఫాలో అవ్వాలి. యూట్యూబ్లో మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ ఛానల్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, చాలా ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళు చెప్తున్నంత ఫాలో చేస్తే చాలా ఈజీ అండి. లెసన్ కూడా మీరు ఒక్క 2 months కష్టపడి ఎలాగైనా నేను ఇలానే చెప్పాలని కాంప్రమైజ్ అవ్వకుండా ఒక్క 2 months మీరు అలా లెసన్ చెప్పి చూడండి, చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు ఇవన్నీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనలో భయం, మనం చెప్పలేమేమో, వాళ్ళు ఏమైనా చూసి నవ్వుతారేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. ఇదే పెద్ద ప్రాబ్లం. మీ పిల్లలైతే ఏమనుకోరుగా, మీ పిల్లల ముందు ఒక చిన్న మిస్టేక్ వచ్చింది, రెక్టిఫై చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కూడా లర్నర్సే మీతో పాటు, కాబట్టి మీ మిస్టేక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారేమో అన్న భయం కాస్త రెడ్యూస్ అవుతుంది అక్కడ. సో మనకంటే ఏం తెలియని వాళ్ళ ముందు మనం బాగా మాట్లాడగలుగుతాం. సో మీకు అక్కడ స్కూల్లో ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అది మీకు ప్లస్సే కదా. సో నేర్చుకోవడం అనేది పెద్ద డిఫికల్ట్ పార్ట్ అయితే కాదు. ఇక్కడ నన్ను అడిగితే టీచింగే చాలా డిఫికల్ట్ పార్ట్. టీచింగ్ అన్నది అందరికీ రాదు, అందరూ కరెక్ట్గా టీచర్ అన్న పదాన్ని డిజర్వ్ చేసుకోలేరు. సో దానికి డిజర్వ్డ్ పర్సన్ మీరు అయినప్పుడు ఒక లాంగ్వేజ్ అన్నది మనం ఆపకూడదు. ఇన్ని నేర్చుకున్న మనకి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అది కష్టమేం కాదు. చెప్పాను కదండి, ఆ సిచ్యువేషన్ అన్నది క్రియేట్ అవ్వాలి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సజెషన్ అండి, మీరు జాయిన్ అవ్వండి స్కూల్లో. మీకు టీచర్ శాలరీతో పాటు, టీచర్ పోస్ట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఫ్రీగా వస్తాయి. ఈవెన్ ఇప్పుడు చిన్న స్కూల్స్లో కూడా వర్క్షాప్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ రిలేటెడ్గా. చాలామంది ఒక ముందడుగు వేసి టీచర్స్కి నేర్పించాలని ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా మీ కెరీర్కి ప్లస్ పాయింట్స్ అవుతాయి. సో కొన్నాళ్ళు 1 or 1.5 year మీరు కష్టపడితే మీకు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అనేవి మీ కెరీర్లో అలా యాడ్ ఇన్ అయిపోతూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే భయపడుతుండగా ముందుకు వెళ్ళడం. మరి మీరు ఈ వీడియోని మోటివేషన్గా తీసుకుంటారా, సజెషన్గా తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నేను ఫేస్ చేసినవి, నా కో టీచర్స్ నాకంటే పెద్దవాళ్ళు ఫేస్ చేసినవి, నేను చూసినవి, రియల్ ఎక్స్పీరియన్సెస్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే మన చుట్టూరు ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుందో ఖచ్చితంగా మనకు మనమే మోటివేట్ అవుతాం, ఖచ్చితంగా నేర్చుకొని తీరుతాం. సో బీ కాన్ఫిడెంట్ అండి, స్ట్రాంగ్గా ఉండండి, మోటివేటెడ్గా ఉండండి, కాన్స్టెంట్గా ఉండండి, కంటిన్యూస్గా ఒకే పనిని రిపీట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు చాలా సక్సెస్ఫుల్ టీచర్గా ముందుకెళ్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా దానికి ఆన్సర్ అన్నది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.